దేవుడే సరిపడా చేశాడు. సర్లే, నీతో నాకెందుకు కానీ, వస్తే రా, లేదంటే ఇక్కడే ఉండు. రేపు మా ఆయనే గెంటేస్తారు బయటికి. అంతా నీ చేతుల్లోనే ఉంది. గెంటించుకుంటావో తప్పు నాదే కదా అని చేతిలో తాళి కింద పడేస్తావో యువర్ చాయిస్. బాయ్. అది చూస్తాను, నేనేంటో రేపు చూపిస్తాను. బంగారం ఇంకా రాలేదేంటి? పాటలు విందాం. ఆహా, ఇది నా బుట్ట బొమ్మకు సరిగ్గా సూట్ అయ్యే పాట. మర్చిపోతేగా, అయినా రాయాల్సిందే. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, ఆలయాలు కోరి పర్సనల్ లాగే ఫీల్ అవుతాను. సరే. అందమైన అమ్మాయి అందుకుంది నా చేయి, ముళ్ళున్నా విడవనంది, గుచ్చుకుంటున్నా నడక ఆపనంది, ధైర్యంతో కదిలింది, దారి వేస్తూ పోయింది, తన ధ్యాస తనది కాదంది, త్యాగమే ఉందంది, అందులోనే ముందుంది, గర్వంగా ఉందండి, నా భార్య కదండి. నిద్ర పట్టట్లేదా? పడుకున్నాను. మరి మాట్లాడుతుందెవరో? గుడ్ నైట్ చెప్పేసేగా, ఇక మాట్లాడకూడదు. గప్చు. సరే అండి, రేపు చెప్తా నీ సంగతే. ఏ నమ్మకంతో చెప్తున్నావు అక్షర? అమ్మ మమ్మల్ని క్షమించదు, ఆయనతో కలవనివ్వదు, ఆ ఇంటికి వెళ్ళనివ్వదు. వదినా, మీరేమైతే మీ అమ్మగారు చెయ్యరు అనుకుంటున్నారో అన్నీ ఆవిడ చేత చేయించే బాధ్యత నాది. కాకపోతే కాస్త కష్టంగా ఉంటుంది. ఇష్టంతో భరిస్తే సరిపోతుంది. ఎందుకు అక్షర మళ్ళీ మరో యుద్ధానికి తెర తీయటం? యుద్ధం చేస్తేనే వదినా ఫలితం దొరికేది. అది నాకు ఆపోజిట్ గానే వస్తుంది. మన పోరాటంలో న్యాయమే ఉందొదినా. తీర్పు మన వైపే ఉంటుంది. నన్ను నమ్మండి. అందుకే మీకేది చెప్పండి. సర్లే, ప్రేక్షక పాత్రే పోషిస్తాను. పదండి. ఉండండి, కాఫీతో వెళ్దాం. గుడ్ ఐడియా, ఎంట్రీకి బాగుంటుంది. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలని ఊరికే అన్నారా? వర్కౌట్ అయిపోతుంది. వెళ్ళు. ఇలాగే అక్కడ వాగేరు. ఎందుకంటావు? మాకు తెలీదా? ఏం తెలుసో దేవుడా. అలానే అంటుంది. నువ్వేంటక్క టెన్షన్ పడుతున్నావు? తను చెప్పిందంటే చేస్తుంది. డోంట్ వరీ. ఇప్పుడు మళ్ళీ అక్షర ఎన్ని మాటలు పడుతుందో, ఏం జరుగుతుందో. గొడవల మధ్య ఉండేలా నాశనం చేసింది దాన్ని. అమ్మా,
ఏంటి? పొద్దున్నే కాఫీ తాగుతారు కదమ్మా. ఏదో వంక. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ మొహం నాకు చూపించొద్దని. ఎందుకు పదే పదే వస్తున్నావు? బుజ్జమ్మ, తను మన కోడలు. ఇదే కోడలు కాదు, ఈ ఇంటికి పట్టిన కొరకరాని కొయ్య. నా పాలిటి కొరివి దయ్యం. రాఘవేంద్ర అన్నయ్యతో మాట్లాడదాం. అవును బుజ్జమ్మ, అల్లుని పిలిచి మాట్లాడదాం. ఏం మాట్లాడతారు? తన భార్యను తీసుకెళ్ళమని చెప్తాం. ఎక్కడికి? వాళ్ళింటికి అత్తయ్య గారు. ఆ గయ్యాళి దగ్గరికా? ఏం అవదులే బుజ్జమ్మ. ఎలా చెప్పగలుగుతున్నారు? గ్యారంటీ ఏంటి? అన్నింటికి ముందర కాళ్లకు బంధాలేస్తే ముందుకెలా వెళ్ళగలమమ్మా? అడుగు ముందుకు పడేలా నాకు కనిపించట్లేదు అరవిందా. నేను తగ్గను. మీరేం తగ్గక్కర్లేదు అత్తయ్య గారు. మేమే రాఘవేంద్ర అన్నయ్యతో మాట్లాడదాం. అవును బుజ్జమ్మ, అల్లుని పిలిచి మాట్లాడదాం. ఏం మాట్లాడతారు? తన భార్యను తీసుకెళ్ళమని చెప్తాం. ఎక్కడికి? వాళ్ళింటికి అత్తయ్య గారు. ఆ గయ్యాళి దగ్గరికా? ఏం అవదులే బుజ్జమ్మ. ఎలా చెప్పగలుగుతున్నారు? గ్యారంటీ ఏంటి? అన్నింటికి ముందర కాళ్లకు బంధాలేస్తే ముందుకెలా వెళ్ళగలమమ్మా? అడుగు ముందుకు పడేలా నాకు కనిపించట్లేదు అరవిందా. అలా అని ఇంకా ఎన్ని రోజులు ఇంట్లోనే పెట్టుకుంటాం? ఇలానే చేయడం వల్ల పోయేది నీ విలువే బుజ్జమ్మ. ఆ బేబమ్మ అమ్మాయిని పంపడం లేదని నీ మీదే అందరికీ చెప్తుంది. సంతోషంగా ఉన్నావు? నీ కూతురు సమస్య తీరిపోయిందా? అవును పూజారి గారు, ఆ అమ్మవారే నా మొర ఆలకించారు. మంచివారికి ఆ అమ్మెప్పుడు అండగా ఉంటారని చెప్తూనే ఉన్నాను కదా రాధమ్మ గారు. అదే జరిగింది. నిజమే పూజారి గారు. అమ్మకు అలంకరణ చేస్తున్నాను. ఈలోపు మీరు ప్రదక్షిణాలు చేసిరండి. అలాగే పూజారి గారు. మంచిదమ్మా. ఈ రోజు చాలా మంచి రోజట. అమ్మవారికి అర్చన చేయించి అక్షరను ఊరంతా కంపు కంపు చేసే పని మొదలు పెడతాను. శృతి సంతోషపడుతుంది, నాకు కడుపు నిండుతుంది. ఆహా, ఈ ఏడుపు మొహంది ఇక్కడే ఉంది. ఇంకా ఏడిపిస్తాను. అవునే, మరంత సిగ్గుమాలిన పని చేస్తే మా మంచి పని చేసావమ్మా అని ఇంట్లో పెట్టుకుంటారా? అది బెజవాడ బుజ్జమ్మ ఊరుకుంటుందా? గెంటి పారేస్తుంది. కూటికి లేకపోయినా నీతి తప్పదు అనే ఆ పోటకొళ్ళమ్మ కూతురు బుద్ధేంటో తెలిసిపోయింది. చిచ్చి, ఎలా భరిస్తుందో. నేనైతేనా దాన్ని చంపి నేను చచ్చేదాన్ని. ఎవరూ చూడలేదు అనుకున్నట్టే ఉంటుంది. నీ కూతుర్ని బుజ్జమ్మ ఇంట్లో ఉండనిచ్చినంత మాత్రాన కొడుకుతో కాపురం చేయనిస్తుందా? లేదు కదా. పెళ్ళైనా మొదటి రాత్రే చేయించలేకపోయావు, పెద్ద చెప్తున్నావు. అయితే కదా కోడలిగా నీ కూతుర్ని బుజ్జమ్మ అంగీకరించినట్టు అవుతుంది. లేనప్పుడు ఏదో ఒకరోజు వదిలించుకోవాలని చూస్తుందనే అర్థం. చూసుకోరాదమ్మా, గోడ కొట్టిన బంతిలా నీ అక్షర నీ ఇంటికి రాక తప్పదు. అర్థమైందిగా? మేకపోతు గాంభీర్యం ప్రదర్శించకుండా నీలా నువ్వుండు. నా ముందు నీతులు చెప్పకు, సరేనా? పెళ్ళయ్యాక కార్యం జరిపించాలి కదమ్మా. అంటే పూజారి గారు, ఏ కారణం చేతైనా ఇన్నాళ్ళు వాయిదా వేయకూడదమ్మా. అందువల్లే అమ్మాయి కాపురంలో కలతలు మనస్పర్ధలు వస్తున్నాయమ్మా. వారితో మాట్లాడి త్వరగా తంతు జరిపియండమ్మా. లేదంటే ఇంకా ఎన్నింటినో చూడాల్సి వస్తుందమ్మా. అర్థమైందమ్మా? మాట్లాడతాను పూజారి గారు. పదండమ్మా, లోపలికి రండి, పూజ చేస్తాను. ఓం లక్ష్మీం క్షీరముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మన్నకటాక్షలబ్ధ వచ్చినట్టున్నారా? వస్తున్నాను అంకుల్. పదండి.
మంచి పని చేస్తున్నావురా. ఆ మొండి కట్టాన్ని గంటడానికి ఇదే మంచి సమయం. ఆ దెయ్యం మీ అమ్మ పక్కన లేకపోతే మన ఇల్లు దేవాలయమే. అందుకేగా నాన్న అమ్మేలాగో దాని దగ్గరకు వెళ్ళలేకపోతుంది. ఈలోపే దూరం చేసేస్తే కథ సుఖాంతం అవుతుంది. పదండి. తీసుకెళ్ళండి. ఇంత అవసరమా? ముత్తొచ్చేలా జరిగాక కూడా ఇంకా ఇక్కడ దేనికి? నీకేం తక్కువైందమ్మా? ఈ అవస్థ నీకెందుకు? రా మన ఇంటికి వెళ్దాం. రాను రాను. ఎందుకు వెళ్ళవు? ఎందుకు వెళ్ళాలి? శృతి, అత్తయ్య నన్ను పంపించేస్తున్నారు అత్తయ్య. వెళ్ళిపోమంటున్నారు అత్తయ్య. ఎలా వెళ్ళను అత్తయ్య? నలుగురిలో తలెత్తుకోగలను అత్తయ్య? చెప్పండి అత్తయ్య, మీరే న్యాయం చెప్పండి. నన్ను తీసుకెళ్ళకూడదని చెప్పండి అత్తయ్య. శృతి ఇక్కడే ఉంటుందని చెప్పండి అత్తయ్య. మీరు చెప్తే వింటారు అత్తయ్య. మీ మాటే వింటారు. చెప్పండి అత్తయ్య. పోయిందని చెవులు కురుక్కున్న వాళ్ళందరూ పోతారు, అదే మర్చిపోతారు. అప్పటి వరకు నన్ను ఇక్కడే ప్రశాంతంగా ఉండనివ్వండి చాలు. చెప్పేశారుగా శృతి, ఇక ఏ అగాత్యాలు చేసుకోనని నాకు మాట ఇవ్వమ్మా. నేను భయం లేకుండా వెళ్తాను. అత్తయ్య నాకు ఇలా భరోసా ఇచ్చినంత కాలం నేనేం చేసుకోను డాడ్, ప్రామిస్. వస్తాను చెల్లెమ్మా. వదినకు కూడా చెప్పండి. సరేనమ్మా, జాగ్రత్తమ్మా. శృతి, నువ్వు రామ్మా. బావగారు వచ్చేటప్పుడు లగేజ్ తీసుకురండి. దీన్ని మాత్రం పంపలేకపోతున్నాం. కర్మ, ఇక దీంతో ఎన్ని పడాలో ఆ దేవుడికే తెలియాలి. సర్లేండి, ఇక ఈ విషయం వదిలేయండి. అవును, అన్నీ ఇంటి ఇంకా రాలేదు. అదిగో వచ్చారక్షరా. చూపించేసరికి నేనే పొరపాటు పడ్డానేమోనని అంతకు మించి వాదించలేకపోయాను. కానీ అదే నిజమవుతుందని ఊహించలేకపోయాను. నా బాధ ఏంటంటే అత్తయ్య, మీ పేగు తెంచుకొని పుట్టిన మీ కన్న కూతురు కూడా మీకు నిజం చెప్పలేదు చూడండి. మీకేమో కానీ నన్ను చాలా వేధిస్తుంది. అవుతుందని ఊహించలేకపోయాను. నా బాధ ఏంటంటే అత్తయ్య, మీ పేగు తెంచుకొని పుట్టిన మీ కన్న కూతురు కూడా మీకు నిజం చెప్పలేదు చూడండి. మీకేమో కానీ నన్ను చాలా వేధిస్తుంది. నా బాధ కూడా అదే శృతి. ఉంటుంది, ఉండకుండా పోతుందా? నిజానికి వదినికి మిమ్మల్ని మోసం చేసే ధైర్యం వచ్చిందంటే అది తెప్పించిందే అత్తయ్య, నో డౌట్. అక్షరే మనం లేనప్పుడు మీ అల్లుడు గారిని ఇంటికి రప్పించుంటుంది. మిమ్మల్ని అందరిలో పరాభవించడానికే ఆ అస్త్రాన్ని పెళ్లి వరకు తెచ్చి అక్కడ వాడింది. సున్నితంగా మాట్లాడండి, వద్దని మీతో పంపడానికి అంగీకరిస్తారు. చెప్పాలా అక్షర? బావ లాయర్, ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలో తెలీదా? ఎదుటి వారికి సలహాలు ఇవ్వడం ఈజీ బామ్మర్ది, మన వరకు వస్తేనే కష్టం. అల్లుడు, ఇందులో తప్పే ఉంది. మీ అత్తయ్య సానుకూలంగానే స్పందిస్తుంది. ధైర్యంగా ఉండు. అవునన్నయ్య, ధైర్యంగా వెళ్ళండి. రా బావా. పదండి. వీరమ్మా, ఈ బ్యాగ్ లోపల పెట్టు. మీ మాటను ధిక్కరించి మిమ్మల్ని అవమానించాలనే ఉద్దేశం మాకు లేదు. ఉందని బహిర్గతం అయ్యాక కూడా లేదని ఎలా అనుకోమంటారు అన్నయ్య గారు? శృతి,
తను తప్పుగా ఏం మాట్లాడలేదు కదండి. మీరు చెప్పండి. చెప్పండి. అదే అత్తయ్య గారు. ఏది? రహస్య కాపురం చేసి నన్ను మోసం చేయడమా? ఆగండి, 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 ఆగండి. లాయర్ తెలివి చూపించుకుంటున్నావా? ఏంటి బుజ్జమ్మ? మీరు మర్చిపోయినట్టున్నారండి, ఈ ఛాలెంజ్ జరిగిందే వారి ప్రియమైన మాతృమూర్తి ముందు. అయితే ఇంకా అయితే ఏంటండి, ఆవిడ సమక్షంలోనే ఇది జరగాలి. దాన దండోపాయాల్లో ఏదో ఒకటి ప్రయోగించాల్సిందే వదినా. తప్పదు. కంగారుగా ఉంది అక్షర. ఎలాగో అలా తీసుకొస్తాను వదినా. అవునక్క, ధైర్యంగా ఉండు. పదక్షర. హలో, మీరెక్కడికి? ఆవిడేదన్నా అంటే రెచ్చిపోవడానికా? మీకు అసలే కోపం. నాకా? ఆ రోజు ట్రైన్లో చూడలేదు మరి. ఏమొద్దు, మీరు వదిన దగ్గరే ఉండండి. అవునరా. సరే, ఏం చెప్తావు అక్షర? ఇప్పటికిప్పుడు అడిగితే నా దగ్గర విన 10 ప్లాన్స్ ఉన్నాయా? వెళ్తున్నాంగా, దారిలో ఆలోచించుకుంటాను. ఓకే, నీది ఐఏఎస్ బుర్ర కదా, తడుతుంది, తెచ్చేస్తా. నలుసు పడింది. ఏంటి? మీరు సరిగ్గానే విన్నారు. మీరు నానమ్మ కాబోతున్నారు. ఏంటి వాగుతున్నావు? నిజమే పెద్దమ్మగారు. ఆ విషయం మీకు చెప్పడానికి మీ అబ్బాయి గారు అక్షరాతో కలిసి మీ దగ్గరికి వస్తున్నారు. మిమ్మల్ని ఒప్పించి ఇక్కడికి తెచ్చి మీ ముందే క్షమాపణ చెప్తారంట. వాడికి అంత ధైర్యం వచ్చిందా? అక్షర తెచ్చింది. ఆహా, నాకేం మనసు ఒప్పుకోలేదు. మీ వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. న్యాయంగా మాట్లాడతారు. మీరు బుజ్జమ్మ అత్త దగ్గర తగ్గడం ఇష్టం లేకే మీరు మేలుకుంటారని మీ శ్రేయోభిలాషిగా ముందే చెప్తున్నాను. చెప్పావుగా, రాని చూపిస్తా. మీ వదిన కాపురాన్ని కాల్చేసిన మహాతల్లి మంచిదంటావా? తల్లి బాటనే ఉండే ఆ నంగనాచిని అమాయకురాలనుకోమంటావా? అమ్మా, పురందన్నేమనుకో. అనక మన పరువుని తనఖా పెట్టిన దాన్ని నెత్తికెక్కించుకోనా? వదిన తప్పు చేసింది. ఆహా, తప్పు చేయకపోతే కడుపెలా వచ్చింది? పిన్ని, ఏంటా మాటలు? ఈ మాట ఊహించలేదా? గర్భవతి అని చెప్పగానే సంతోషంతో కోడలి తెచ్చేస్తాననుకున్నారా? అది జన్మకి జరగదు. చెప్పాల్సింది చెప్పాగా, ఇంకా చూస్తారే? వస్తారు. మీ ఆత్మ క్షోభిస్తుంది, తొందరపడ్డానే అని బాధపడుతుంది. అయితే ఇప్పుడు ఇద్దరు ఏమంటారు? దానికి హార్ తెచ్చి ఇంట్లోకి తేవాలా? బలవంతమేం లేదు పిన్ని. అన్నేకా నమ్మకం లేకే వచ్చేటప్పుడు 2 ఇల్లులు చూశారు. దేనికి? వేరు కాపురం పెట్టడానికమ్మా. బుజ్జమ్మ ఎంత ప్లాన్ వేసింది. ఇల్లరికం పెట్టుకుని నాకు నా కొడుకుని శాశ్వతంగా దూరం చేయాలనేగా. వెళ్ళనివ్వను. ఉండక్షర, నేను బట్టలు సర్దుకొని వస్తాను. ఆగరా. అమ్మా, చట్టమేం నా చుట్టం కాదు. ఇప్పుడు నువ్వు ఆపినా నేను ఆగినా నా పెళ్ళం కేసు పెడితే పోలీసులు వచ్చి నన్ను వాళ్ళకి అప్పచెప్తారు. అక్కడ దాకా ఎందుకు లేరా, మనమే వెళ్ళి అమ్మాయిని తెచ్చుకుందాం. నిజమే చెప్తున్నారు పిన్ని. మరి ఇంత చెప్పాక కూడా ఇంకా మొండిపట్టు పడతానా అక్షరా? థ్యాంక్స్ పిన్ని, మీ కోడల్ని నమ్మారు. రండి వెళ్దాం, పిద్దాం. చేస్తే మంచిదేగా, అలాగే చేద్దాం. థ్యాంక్స్ అత్తయ్య గారు.
దానికంత చెప్పాను ఇరగదీస్తానని అలా ఉరిగిపోయిందేంటి? ఎలా ఒప్పుకుందబ్బా? ఛ! ఇక మేము హ్యాపీగా ఉండాలి. లడ్డు కావాలా నాయనా? ఆ, ఆ. ఏంటి నా యాంగిల్ మారింది? ఏం చేయాలనుకుంటున్నారు? లడ్డు తింటా. ఆ? ఏదో తేడాగా ఉంది. రాత్రవని చెప్తాను. పడుకున్నారులే. చెప్తా, ఈరోజు ఫోటో తీసి చూపిస్తా. అబ్బా దించండి. పో, ఈ, వదలండి, కొరుకుతాను. అది సరసమే అనుకుంటా. అబ్బా మాట్లాడించుకోయ్, ఆయాసం వస్తుంది. పక్కగా కనిపిస్తావు గాని బరువే ఉన్నావు. మిమ్మల్ని ఎవరు మోయమన్నారు? దించండి. ఆహా, బరువు మోసేవాడే భర్త. మోస్తా. మిస్ అయ్యారే. ఈ రోజు నా కొంప మునిగి కార్యక్రమం జరిగేటట్టే ఉంది. ఆపాలి, ఆపాలి. వద్దని చెప్పాను కదా. దేనికొద్దాయ్? ఎందుకొద్దాయ్? అక్క ప్రాబ్లం సాల్వ్ చేసేసావుగా. హలో శ్రీవారు, మీ అమ్మగారికి మాటిచ్చింది శృతి పెళ్ళయ్యాకే అని. అది చేసుకుంటుందనే నమ్మకం ఉందా? అదేంటి చేసుకునేది? చేసి పంపిస్తా. అబ్బా, దాంతో మనకెందుకు చెప్పు. ఎవ్వరైనా అక్షరం మాట అంటే మాటే. చూస్తూ ఉండండి. కష్టంగా ఉంది బంగారం. తప్పదు బాయ్. అక్షరం, నేనున్న ఫ్రస్ట్రేషన్ కి చంపేస్తాను. అబ్బా ఆగండి. చెప్తే వినే వాళ్ళకైతే 100 సార్లైనా చెప్పొచ్చు. వినని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్. ఇక వదిలేయండి. ఏంటి వదిలేసేది? అనుభవించేవాడికి ఆ బాధ ఎంత బాధో తెలుస్తుంది. ఊరుకోమన్నానా? చూస్తావే, వెళ్ళు. వెళ్ళు. కాబోయే పెళ్ళాన్ని ఎన్ని మాటలు అన్నారు బావగారు. అంటే అన్నారులే, మీకు ఆ తంతు జరగదని అర్థమైందిలేండి. ఇక చాలు. గుడ్ బాయ్. ఇలాగే ఉండాలి. నేను ప్రేమించింది నిన్ను. ఆ ముచ్చట లేకపోతే ఏంటి? ఐ లవ్ యూ. 100 అబద్ధాలన్నా తప్పులేదు. అలా అనుకుంటే నిజం నీకు చెప్పొద్దని ముందు పురందరికి చెప్పింది నేనే. అప్పుడు నన్ను నువ్వు జీవితాంతం నమ్మకూడదుగా. ఆ పని చేయవు కదా. అలానే అక్షరాన్ని చూడు. నీ మనసులో తనకు లేని స్థానం కలుగుతుంది. సర్లేండి, బేబమ్మని రానివ్వండి. ఆ మాటన్నా బాగుంది. చూడొస్తుంది. అప్పుడు నువ్వే కోడల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటావు. అమ్మా వస్తున్నారంట అత్తయ్య గారు. ఈ లోపు వదినకి వడి నింపుదాం. రానివ్వు, వచ్చాక మొదలు పెట్టచ్చు. అక్షర కూడా అదే అందమ్మా. కాకపోతే ఇప్పుడు గడియలు బాగున్నాయని పంతులు గారికి ఫోన్ చేస్తే చెప్పారు. ఆ తర్వాత బాలేదంటనా బావగారు? అలా చూస్తారేంటి? మీరు చెప్పిన దానికే అన్నాను. వాళ్ళొచ్చే సమయం మంచిది కానప్పుడు వదిన ఎలా పంపుతాం?
అయ్యో నా ఉద్దేశం అది కాదు అత్తయ్య. అంతకంటే హీనమనా? బాబోయ్ ఆపుతారా? వేషాలు వైకు చెప్పు, ఏమనుకుంటున్నావు? ఏం అనుకోవట్లేదు. మీకు దండం, వదిలేయండి. కల్పిస్తున్నారు అత్తయ్య. లోపలికి వెళ్దాం పదమ్మా. అర్థమైందిగా? ఇంకెప్పుడు తగుదునమ్మా అని దూరకు. ఇలాగే నలిగిపోతాం. పదండి వదినా. బానే నవ్వుతున్నారు. పందిరి వేయగానే పండగ అయిపోదు. టైటిల్స్ ఏగా స్టార్ట్ అయ్యాయి, బొమ్మ మొదలవ్వని. మీ మొహాలు మారుస్తా. ఈయన ఆయనే అమ్మా. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. నా పేరు అభినవ్ జాగర్లమూడి. ఏజే చైన్ ఆఫ్ రెస్టారెంట్స్కి ఓనర్ని. మీ గురించి విన్నాం సార్. పేపర్లో కూడా చాలా సార్లు చూసాం సార్. లోపలికి రండి. రండి సార్. థ్యాంక్స్ చెప్పి నేనేదో సాయం చేసినట్టు చూడొద్దు. ఇది నా బాధ్యత. పబ్లిక్కి నీలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అవసరం. నువ్వు కలెక్టర్ కావాలి, అదే నేను కోరుకునేది. తప్పకుండా సార్. మీలాంటి మనుషుల ఆశీర్వాదం ఉంది. డెఫినెట్గా నా గోల్ రీచ్ అవుతాను. వస్తాను సార్, మిమ్మల్ని కలుస్తాను. షూర్ అక్షర. నాకు అందరినీ కలవాలనే ఉంది. ఈ నెల 17 సాయంత్రం 6:30కు వస్తున్నాను. అందరినీ కలవబోతున్నాను. మీరు కుటుంబ సమేతంగా రండి. తప్పకుండా సార్. ఓకే అక్షర. బాధపడకు బుజ్జమ్మ. తను ఎక్కడికి వెళ్తుంది? అత్తగారింటికేగా, ఈ ఊరేగా. అవునమ్మా, వస్తూనే ఉంటాను. పులిలాంటి మా అమ్మ కళ్ళల్లో కన్నీళ్ళేంటమ్మా? నేను తల్లినే కదరా, కంటికి రెప్పలా పెంచుకున్నాను. ఇక చుట్టం చూపే అంటే ఉండదా? ఇన్నేళ్ళు వీళ్లే మన వాళ్ళు, ఇదే మన ఇల్లని పెరిగినా పెళ్లి కాగానే ఇంటితో సహా ఇంటి పేరు మారిపోతుంది, అలవాట్లు మారిపోతాయి. అంతా తెలియని ప్రపంచంలానే ఉంటుంది. కానీ తెలుసుకుని తీరాలి. మన అనే అనుకోవాలి. అదే చేస్తున్నాం. కరెక్ట్గా చెప్పావమ్మా. నువ్వు రాలా? మా బుజ్జమ్మ రాలేదా? పురందరి విషయంలోనూ ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతుంది. ఈ రకంగా చూసుకుంటే నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి బుజ్జమ్మ. సీన్ మార్చాలి. అమ్మా అక్షర, నువ్వు నీ వదినకి వడి నింపు. అలాగే మావి గారు. ఇక్కడ మాట్లాడుతున్నాను. ఓ అదా విషయం. ఓకే ఓకే.
అర్థమైందిగా? ఇది బేబమ్మ బుద్ధి. నేను చెప్తూనే ఉన్నాను, విన్నారా? అత్తయ్య గారు మీరు ఉండండి. అమ్మా నిన్ననే నీకంతా క్లియర్గా చెప్పాను కదా. చెప్పింది అప్ప చెప్పావు, అది నేను నమ్మాలా? బేబమ్మ గొంతులో ఆకు ఉంది, నేను అరవగలను. అందరు చెవిన పడితే పోయేది నీ పరువే. పరువు తక్కువ పని ఈ బుజ్జమ్మ ఇంట జరగదు. మరే మీరే డప్పు కొట్టుకుంటే నడవదు. ఉంది అని కలరింగ్ ఇచ్చుకునే వాళ్ళకి ఇస్తావా? పిన్ని, మీకు దండం పెడతాను. కడుపుతున్న వాళ్ళని కన్నీళ్లు పెట్టించకూడదు. అదెవ్వరికీ శ్రేయస్కరం కాదు. ఒకే మాట అందరినీ కలుపుతుంది. విడగొట్టే రకంగా మాట్లాడకండి. ఆ మొక్క మీ అత్తకి చెప్పు. ఇన్నాళ్ళు విడదీసింది ఎవరు? నేనా? నువ్వు ఇలాంటి దానివి కాబట్టే దూరంగా పెట్టాల్సొచ్చింది. నేనెలాంటి దాన్నో నువ్వు సర్టిఫికెట్ ఇవ్వనక్కర్లేదు కానీ నేను అడిగేది కూడా ఆ దూరం గురించే. దగ్గరే కానప్పుడు వీడేలా కారణమవుతాడు? బేబమ్మా చెప్పు. పిన్ని ప్లీజ్, ఎన్ని రోజులకి తన కోరిక తీరుతుందని వదిన ఆనందపడింది. మీ ఆవేశాలతో దాన్ని ఆవిరి చేయకండి. ఇంకా దూరం పెంచకండి. పెంచక పిన్ని నీకు దండం పెడతాను. ఇది ఇంతటితో ఆపేయండి. ఆ క్షమాపణ ఏదో నేను అడుగుతాను. క్షమించండి పిన్ని. అక్షర ఎండుతుందా? ఎవరిది వాళ్లే చేయాలి. అది జన్మకి జరగదు. నా కొడుకు ఇంకెక్కడికి రాడు. ప్రతిజ్ఞలు చెయ్యకు బేబమ్మా. కనుసైగ చేశానంటే నీ కొడుకు నీ దగ్గరుండడు. చంపేస్తావా? ఇల్లు మారుస్తా. నా ఇంటికి ఇల్లరికం తెస్తా. ఇల్లరికమా? ఏం మాట్లాడుతున్నావు? ఏది ముందు నీ కొడుకుని పంపు. కాకలేస్తే నువ్వు తింటే వాళ్ళ కడుపు నిండుతుందా? ఎవరిది వాళ్లే చేయాలి. అది జన్మకి జరగదు. నా కొడుకు ఇంకెక్కడికి రాడు. ప్రతిజ్ఞలు చెయ్యకు బేబమ్మా. కనుసైగ చేశానంటే నీ కొడుకు నీ దగ్గరుండడు. చంపేస్తావా? ఇల్లు మారుస్తా. నా ఇంటికి ఇల్లరికం తెస్తా. ఇల్లరికమా? ఏం మాట్లాడుతున్నావు? ఏది ముందు నీ కొడుకుని పంపు. ప్రతిజ్ఞలు చెయ్యకు బేబమ్మా. కనుసైగ చేశానంటే నీ కొడుకు నీ దగ్గరుండడు. చంపేస్తావా? ఇల్లు మారుస్తా. నా ఇంటికి ఇల్లరికం తెస్తా. ఇదిగో ఇంకొకటి కూడా. ఈ ఇంటికి పురందరి రాదు. వచ్చిందనుకో ఇక ఇక్కడ ఉండడమే. ఈ రెండు షరతులకి ఒప్పుకుంటేనే, లేదంటే అది లేదు. అమ్మా. ఆగరా. చెల్లెమ్మ, కన్న బంధాన్ని తెంచుకోమంటున్నావా? ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? అంత తెలిసే ఉంటే బేబమ్మ ఎలా అవుతుంది? ఇలాంటి మొండిదాన్నింటికి నేనెందుకు నా కూతుర్ని పంపిస్తా? ప్రాణం గురించే కదమ్మా ఇంత జరుగుతుంది. మరో ప్రాణం తీయటం వద్దమ్మా. వద్దు. ఆ మచ్చ నా బిడ్డకొద్దు. విన్నావా? నా కూతురు మీద నువ్వు నిందేసినా ఇంకా అది నీకే అడ్డొచ్చింది. అది దాని వ్యక్తిత్వం. దాన్నే అంటావా? అంటాను. ఇదిగో బుజ్జమ్మ, నువ్వు తిట్టినా కొట్టినా చంపినా నేను భయపడ్ను. నీ కూతుర్ని మాత్రం నా ఇంటికి తీసుకెళ్లాలంటే DNA టెస్ట్ చేయించాల్సిందే. నేను చెప్పిన ఆ రెండు షరతులకి ఒప్పుకోవాల్సిందే. మన పరువుని బజారుకి ఈడ్చడానికి బేబమ్మ DNA పథకం పన్నింది. అందులో నేను ఇరుక్కోవాలా? ఇదంతా నాకెంత అప్రదిష్ట. బుజ్జమ్మ, ఆవేశపడకు.
ఏం చేయాలో ఆలోచిద్దాం. అవునమ్మా, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇంకేమంటుంది? అది చెప్పిందే జరగాలి అంటుంది. అందుకు నేను చచ్చినా ఒప్పుకోను. ఎంతో అనుకున్నాను, మొత్తం నాశనం చేసి పెట్టావు. నా బిడ్డని అంత మాటనే వరకు వెళ్ళిందంటే దానికెంత ధైర్యం! వదలను, చూపించాలి. విడిచిపెట్టను దాన్ని, ఎవరిని విడిచిపెట్టను. బుజ్జమ్మ, బేబమ్మ అన్నది చాలా తప్పు. దానికి నాకు కోపం వచ్చింది. అలా అని ప్రతీకార ధోరణికి వెళ్ళటం చాలా తప్పు. ఏంటి మావయ్య గారు మీరు ఇంకా ఏయ్, నువ్వు ఉండు. మన అమ్మాయి జీవితం ముఖ్యం. సామరస్యంగానే పరిష్కరించాలి. ఆలోచించు బుజ్జమ్మ, తొందరపడద్దు. ఏంటి అత్త అలా చూస్తుంది? ఏం చెప్తుంది? వద్దక్షర, ఇక నా గురించి నువ్వేం చెయ్యొద్దు. పడిన మాటలు చాలు. నా వల్ల అమ్మకి నువ్వేం వ్యతిరేకం కాకు. నీ జీవితం గురించి ఆలోచించు. నన్ను ఇలా వదిలేయండి. వదిలేయడానికి అక్క అక్షర అంత నింద మోసింది. నీ కాపురాన్ని చక్కబెట్టాలని చూసింది. ఇది నిందే. అదే విషయం మీ అత్తయ్యకు తెలియజేస్తే సరిపోతుంది. ఏం చేస్తావురా? డిఎన్ఏ టెస్ట్ నేను చేయించుకోవాలి. ఆడదానిగా పుట్టినందుకు మొదటిసారి బాధపడుతున్నాను. ఇంకేం ఆలోచించకండి. వేడిలో వేడి అయిపోవాలి. ప్లీజ్ వదినా. వదినా, మీరు మాత్రం కండిషన్స్కి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటున్నానని మీ అమ్మగారికి చెప్పొద్దు. రండి. భయంగా ఉంది అక్షర. అబ్బా ఏం కాదు, రండి. మీరు రండి. రండి. దుర్గమ్మ, నువ్వే చూసుకోవాలి. నువ్వు చెప్పేదేంటి? చెప్పింది కా బుజ్జమ్మ. దానికి నేను ఒప్పుకోను. బుజ్జమ్మ, ఆ ఆవేశం అన్ని వేళలా ఉండదు. నిన్నే చూసుకో. నువ్వు బేబమ్మ మీద నిప్పులు జరుగుతుంటే తొందరపడకు బుజ్జమ్మ. ఆలోచించాను నేను చెప్పగానే. తగ్గావా లేదా? ఆలోచించడం చేసావా లేదా? నేను బేబమ్మ ఒకటేనా అండి? తగ్గదు కానీ వెళ్ళి ఎదురుగా కనిపిస్తే చల్లారదా? నీ ముందంటే మాట పెరిగింది కానీ అక్కడెందుకు ఇలా మాట్లాడుతుంది? తను తల్లిలాగే మారుతుంది. నమ్మమంటారు. ఇది వెళ్ళిన వెంటనే మరో మాట మాట్లాడకుండా హారతిచ్చేస్తుంది అంటారు. అంత చేయకపోయినా గుమ్మం దాకా వచ్చిన దాన్ని వెళ్ళిపోమ్మని అనైతే అనదు కదా. ఆ నమ్మకం మాకుందత్తయ్యా. మరి షరతుల సంగతి? ఎవరైనా కొన్ని రోజులు అలా ఉండగలరత్తయ్య. మనము ఆ కొంత ఓపిగ్గా ఉంటే సరిపోతుంది. అవును బుజ్జమ్మ, కాస్త ఓర్చుకుంటే అమ్మాయి కాపురం చక్కబడుతుంది కదా. మనసుకి బాధ అనిపించదుదినా, తృప్తినే ఇస్తుంది. మీరు మాకు భారం అయిపోతున్నారని అస్సలు అనుకోకండి. మీరు బాగుంటే మేం బాగున్నట్టే. కరెక్ట్గా చెప్పావు అక్షర. నువ్విలా అంటేనే అక్క మేము బాధపడం. విన్నారుగా? ఇంకెప్పుడు ఇలా ఆలోచించకండి. సరేనా? సరే అనండి. మీరు కొంచెం త్వరగా వెళ్ళండి. ఇదిగో దగ్గరలోనే ఉన్నావు అక్షర. అక్కడ అత్తయ్య ఎలా ఉన్నారో. ఏయ్, తొందరగా కానివే. ఎంతసేపు? ఎప్పుడొస్తారు? ఓ 4-5 రోజులు పడుతుందండి. ఓ, ఏదైనా అవసరం అండి? ఏం లేదు, ఒకళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేయాలి. సరేలేండి, రాగానే కొంచెం ఫోన్ చేయండి. ఓకే అండి. హా.
డాక్టర్ రావడానికి ఇంకా 4 రోజులు అవుతుందంట. రాగానే చేయిస్తా, ఇక వెళ్ళండి. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? వెళ్ళండి. అప్పటిదాకా ఎందుకు పిన్ని? మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, ఇప్పుడే వెళ్దాం. అబ్బా, రిపోర్ట్లన్నీ తారుమారు చేపిద్దామనా ఏంటి? వాటికి అమ్మ ఒప్పుకుంది అత్తయ్య. అందుకే కదా అక్షర అక్కని తీసుకొచ్చాం. ఆహా, అవునా? మరి ఆవిడ రాలేదే? అది అది అంత మాట్లాడింది, ఎలా పంపింది? అనుమానంగానే ఉంది. అమ్మా, ప్రతిదానికి ప్రశ్నలు వేయకు. అత్తయ్యగారి అంగీకారం లేకుండా పురందరి రాగలదా? కోపంలో 100 అంటారు. నువ్వు అనలేదా? మళ్ళీ గొడవ అవడం ఎందుకులే అని నిదానంగా వద్దామని ఆగుంటారు. అంతే బావా. అక్షర, అబద్ధం చెప్పావేంటని అడగలేదు. చెప్పేసరిగా. ఆ సమయంలో నాకింకేం చెప్పాలో తెలియలేదు అక్షర. అందుకే అమ్మ కండిషన్స్కి ఒప్పుకుందని చెప్పేశా. అర్థం చేసుకోగలనండి. సరే, ఈ విషయం మీ అమ్మగారికి తెలియనివ్వకండి. లేదక్షర, జాగ్రత్తగా ఉంటాను. రండి. అత్తయ్య గారు, మనము రేపు ఒకసారి వెళ్ళి వదిని చూసొద్దాం. ఏమత్తయ్య గారు, ఇప్పుడే వెళ్దామంటారా? ఇప్పుడు అంతా వద్దు. ఏం బావుగారు? ఆవిడికి ఇంకా కోపం పోలేదమ్మా. అక్కని మాత్రమే యాక్సెప్ట్ చేసింది. అంటే కండిషన్స్ అలాగే ఉన్నాయా అత్తయ్య గారు? శృతి, భూకంపం తెప్పించాలని చూడకు. నేను? నువ్వాగు. ముందు అనుకున్నదేగా బుజ్జమ్మ. 4 రోజులు ఆ కోపం ఉంటుంది, తర్వాత తనే మెత్తబడుతుంది. అప్పటి వరకు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. ఒప్పుకోలేదు కదా? అర్థమైంది. టెస్ట్ చేస్తానంటుందా? వాళ్ళ డాక్టర్ ఊర్లో లేరంటున్నా. రాగానే చేయిస్తా అన్నారు. బాధపడకండి మావయ్య గారు. ధర్మానికి అవమానాలే ఎక్కువ కాని చివరికి గెలిచేది ఆధర్మమే. అన్నవాళ్లే ఓడిపోతారు, పశ్చాత్తాపడతారు, వదిన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు. అదంతా తేలిగ్గా ఒప్పుకునే రకం కాదే. ఏం చెప్పి దింపొచ్చారో తెలియట్లేదే. ఫోన్ చేద్దామన్నా వెళ్దామన్నా పురంధరి అక్కడే ఉంటుంది. సందర్భం కోసం వెయిట్ చేయాల్సిందే. డాడీ చేస్తున్నారేంటి? హాయ్ డాడీ. హలో బేబీ. చెప్పండి డాడీ. ఎక్కడున్నావమ్మా? ఇంట్లో డాడీ. మీరు బయట ఉన్నారా? అవునమ్మా. అత్తయ్య, డాడీ గుడికి రమ్మంటున్నారు, వెళ్ళనా? ఏంటత్తయ్య అలా ఉన్నారు? కాస్త తలనొప్పిగా ఉందమ్మా. కాస్తేంటత్తయ్య, చూస్తుంటే ఎక్కువగానే ఉన్నట్టుంది. టాబ్లెట్ వేసుకొని పడుకోండి, తగ్గిపోతుంది. వేసుకుంటానులే, నువ్వు వెళ్ళమ్మా. నా చేత్తోనే ఇస్తాను, మీరు అశ్రద్ధ చేస్తారు. శ్రద్ధ చేస్తారు.
ఆలోచించకండి అత్తయ్య, అంతా మంచి జరుగుతుంది. టాబ్లెట్ వేసుకున్నారుగా, ప్రశాంతంగా పడుకోండి, నిద్ర పట్టేస్తుంది. అలాగేనమ్మా. నేను వెంటనే వచ్చేస్తాను బావగారు. గుడికి వెళ్తున్నాను. మీ మావయ్య గారు మన పేర్ల మీద పూజ చేస్తున్నారంట, కలిసి వెళ్ళి చేయించుకొచ్చేద్దాం. శృతి, పగలు రాత్రి ఎప్పటికీ కలవ్వు, పక్క పక్కనే ఉన్నట్టు అనిపిస్తాయి అంతే. అనుభవం ఉందిగా, కలలు కనకు, కలగానే మిగిలిపోతుంది. పూజ చేయించు, మంచి బుద్ధి ఇవ్వమని. మీరు దూరంగా పోతున్నా ఏదో ఒక రోజు మీకు దగ్గర అయ్యేది నేనే బావగారు, నో డౌట్. కార్యం జరిపించినందుకే ఇన్ని గొడవలొస్తున్నాయంట. చేసేస్తే ఏ సమస్య రాదంట అన్నయ్య గారు, సంతోషంగా ఉంటారంట. నిజమే చెల్లెమ్మ, నాకు అదే అనిపిస్తుంది. మావయ్య గారు, అమ్మ అలాగే అంటుంది. మాటిచ్చాను, అది పూర్తవ్వాలి. ఎప్పటికే నీకు మాట నిలబెట్టుకోవాలనున్నా అందుకు అమ్మాయి సహకరించేలా ఉందా? అనకూడదు కానీ నీ సంసారానికి ఎసరు పెట్టేలా ఉంది. అత్తయ్య, మీరిక్కడే ఉండండి, అమ్మకు మీరు వచ్చారని చెప్పొస్తాను. మీ అత్తయ్య గారి సిద్ధాంతి గారు కూడా ఇదే మాట చెప్పారంట, తీసుకెళ్లమని కూడా చెప్పారు. సరిగ్గా విన్నావా అమ్మా? నాకేం చెవుళ్లేదే, నువ్వైనా చెప్పు బాబు. చెప్పింది అక్షర. సంతోషం. ఇంకేంటి చెల్లెమ్మ, తీసుకెళ్ళు. ఇంకా చూస్తావేంటే, పద. అత్తయ్య, 3 రోజులు ఉండొద్దు, బట్టలు సర్దుకుని వస్తాం. రాక్షరా, వెళ్ళమ్మా, వెళ్ళి బట్టలు సర్దుకో. నవ్వవే. వాళ్ళు బయటికి వెళ్తారు. ఎక్కడికి మావయ్య గారు? పెళ్ళయ్యాక జరగాల్సిన కార్యక్రమం జరగలేదుగా, దానికే. ఏమన్నారు? 10 సార్లు ఏం చెప్తాంలే. నువ్వు అత్తయ్యకి మాటిచ్చావు కదా. మా బుజ్జమ్మకేగా ఇచ్చింది, తనే ఒప్పుకున్నాక నీకేంటి? అత్తయ్య ఒప్పుకున్నారా? అవును. ఎలా? చెల్లెమ్మ, ఈ అమ్మాయి షాకులు అవుతూనే ఉంటుంది. కార్యం ఈ రోజే అంటున్నావు, తీసుకెళ్ళు. ఈ రోజా? నువ్వు తీసుకెళ్ళమ్మా. అలాగే అన్నయ్య గారు. రామ్మా, రా బాబు. వస్తాను అన్నయ్య గారు. రాక్షరా, రండి బాబు. అమ్మా, అత్తయ్య గారు ఒప్పుకున్నారా? గుమ్మడికాయ? నరుడి దిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా. మీ మీద బోల్డ్ కళ్ళున్నాయి, ఈ గుమ్మడికాయతో పగిలిపోవాలి. సర్లేవే, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవు. అమ్మకివ్వు. ఆహా, నేనే తీస్తాం. సరే కానీ. ఓకే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ముఖ్యంగా రోడ్లు పోయేవాళ్ల దిష్టి అంతా పోవాలి.
నువ్వు వెళ్ళి కొట్టేసిరావే. అలాగే మీరు అమ్మా. లోపలికి రండి. పాడుగాను శుభమా అని వచ్చామని గుమ్మడికాయ కొడతానన్నావు, అదే గొడవ పెట్టింది. అక్షర, నువ్వు శుభమానే అన్నావా? అప్పు సరే సరే, వర్షం పడుతుంది, లోపలికి పదండి బాబు. రండి. ఒక గంట బాబు, వంట చేసేస్తాను. అక్షర, బాబుకిలోగా మార్చుకోవడానికి ఏదైనా పంచివ్వు. చెప్పండి శ్రీధర్ గారు, టెండర్ గురించా? ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదండి, నెక్స్ట్ టైం చూద్దాం. ఏం కాలేదండి. ఓకే, బాయ్. పురంధర్ ఎలా ఉందో దాన్ని ఒకసారి చూస్తే గాని మనసు కుదుట పడదు. గారు రండి, అల్లుడి గారు భోజనం తిందురు గాని. అదిగో మళ్ళీ టోన్ డిఫరెంట్. అబ్బా, ఏంటి మీ డౌట్? అల్లుడు గారి భోజనం అంటే పక్కింటి అల్లుడు గారికి వండిందేమో అనిపిస్తుంది. హలో మాస్టారు, ఆ భోజనం పేరు అల్లుడు గారి భోజనం, ఊర్లో అల్లుళ్ళకు వండిందని కాదు. అలా అనేసావేంటి బాబు? అయ్యో క్షమించాలే, తెలియక. సరే బాబు, రండి. అల్లుడు గారి భోజనం అంట. అసలే ఆకలితో ఉన్నాను, వీళ్ళకి మిగులుతుందో లేదో. బావగారు, ఆ వేడివేడి బొబ్బట్లు తినండి. బాబు, ఈ పూర్ణం తిను బాబు. ఈ అరస తినండి, బాగుంటుంది. బాబు, మిరపకాయ బజ్జీ. ఇంకా చాలా తెగారు. ఏం తిన్నారని బాబు? ఇంకా 30 రకాలు అలాగే ఉన్నాయి. 30 రకాలా? తినేండి, అయిపోతాయి. బాబు, పప్పు నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? తినండి. ఇవన్నీ తింటే పొట్ట పగిలి చచ్చేలా ఉన్నాను అక్షర. ఏంటండి ఆ మాటలు? తాళిని అద్దుకుంటుంది కానీ కట్టినోడిని నన్ను కాపాడదే. నీ తాళి గట్టిదిలే చిన్నక్క. మేనక లాంటి వాళ్లే బావగారి చూపుకి తోక ముడిచారు. నేను దుకాణమే మూసుకునేలా ఉన్నాను. కరెక్ట్. తినండి. బావగారు, మీరు వదిలేస్తుంది ఏంటో తెలుసా? అక్క మీకోసమని కోరి మరీ చేయించింది. ఆ వదిలేస్తారా? ముందు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అవునా? సరే అయితే, గుడ్ బాయ్. లేవండి. కష్టం అక్షర. ఈ మాత్రానికి ప్లీజ్ అక్షర. బావగారు, మేమున్నాం కదా, మీకు టెన్షన్ ఎందుకు? ఉండండి. చిన్నక్క లేకు. లేవండి. బావగారు లేవండి. బాబు జాగ్రత్త. బాబు కోసమే ప్రేమగా ఉండాను, నచ్చాయో లేదో. పురంధర్ ఎలా ఉందో? దాన్నొకసారి చూస్తే గాని మనసు కుదుట పడతావు. భార్యాభర్తల దాంపత్యానికి రుజువు ఎలా చూపిస్తారు? ఎలా ఏముంది? డిఎన్ఏ టెస్ట్ ఉందిగా. టెస్ట్లు చేయించే వరకు ఎవ్వరూ ఇక్కడికి రాకూడదు. మీ అక్క అక్కడికి రాదు. వచ్చే రిపోర్ట్స్ని బట్టి
ఉంచడమా పంపడమా అనేది ఉంటుంది. నన్గా ఏ పని నాతో చేయించట్లేదు. బాగున్నానమ్మా. ఏయ్, ఏం చేస్తున్నావు? బూజ్ దుల్పమంటే చీపురు అక్కడ పడేసి ఫోన్లు మాట్లాడుకుంటున్నావా? మీ అమ్మతోటేనా? మాట్లాడొద్దని చెప్పానా? లేదత్తయ్య. చాలే ఆపో. బట్టలు నానబెట్టి ఎంతసేపు అయింది? ఉతికేదేమన్నా ఉందా, లేక నాని నాని చినిగిపోవడమేనా? వెళ్తానత్తయ్య. ఉంటే సరిపోతుంది. కాస్త ఓర్చుకుంటే అమ్మాయి కాపురం చక్కబడుతుంది కదా. చెప్పారుగా, చూస్తా. అసలు ఈ తలనొప్పి అంతటికే కారణం ఆ అక్షరే. దానివల్లే నా కూతురు కష్టాలు పడుతోంది. దానివల్లే. అలా అని నా కూతురు వదిలేయను. ఈ లోపు నేను చెయ్యాల్సింది చేస్తా. ఒప్పుకున్నారంట. పర్లేదులే, సమస్య లేదు. వదినా, అత్తయ్య గారు ఫోన్ చేశారు అన్నారు. దేనికి? ఎలా ఉన్నానో అడగడానికి చేసింది. నేను బానే ఉన్నానుగా, పెట్టేసింది. నిజమే చెప్తున్నారు వదినా? చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను అక్షర. అంతా ఓకే కదా? లేకపోతే చెప్పండి, వచ్చి మాట్లాడతాం. అదేం లేదు అక్షర, ఐఎమ్ ఫైన్. నమ్మొచ్చా? 100%. పోనీలే వదినా, మీరు సంతోషంగా ఉండడమే కావాలి. మీరు ఉండాలి. త్వరలో గుడ్ న్యూస్ చెప్పాలి. పొండొదినా. డిస్టర్బ్ చేయండి అమ్మా. వదినా, అలా ఎప్పుడూ అనుకోము. అప్పు, సారీ అమ్మా. సరే పంతులు గారు, ఆ ముహూర్తానికే జరిపిస్తాను. మంచిదమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. కాఫీ తాగి వెళ్ళండి. వద్దమ్మా, ఇప్పుడే నేను తాగొస్తున్నాను. సంవత్సరం తిరగకుండా పండంటి బిడ్డను కనాలి. విన్నావుగా అక్క? విన్నా. ఏమండి? ఏం లేదు. మేం బయట పడుకుంటాం. పదప్పు. మనిద్దరమే కదా, ముగ్గురం అవుదామా? అబ్బా, ఓ నలుగురం అవుదామా? కావాలండి కనేద్దాం. ఏమండి? ఇక మాటలు వద్దండి. కలలోకి వెళ్ళిపోయారా? పదవడానికి ఇంకా టైం ఉంది. అప్పు, నువ్వు బయటికి పద. పదా. ఏంటి? అంతా అలానే జరగాలి. బాబోయ్, ఏమన్నా వదిలేదే లేదు. చందమామ, త్వరగా రావయ్యా. మళ్ళీ మళ్ళీ కందామోయ్. ఏంటంట? అబ్బా,
గట్టిగా పట్టుకుంటున్నారు. మన ప్రేమ అంత గట్టిది మరి. ఉహుం. కాదా? చాలా హ్యాపీగా ఉంది అక్షర. నాకు కూడా. ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు అక్షర. అరవిందా, 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 బుజ్జమ్మ గారు. అరవిందా. మీ అమ్మగారి గొంతులా ఉంది. సరిగ్గా వినుండవు అక్షర. అమ్మెందుకు వస్తుంది? అరవిందా, అరవిందా. అత్తయ్య గారే అండి. తెలిసిపోయినట్టుందే. ఇప్పుడెలా? ఏయ్, వస్తావా రావా? బుజ్జమ్మ గారు. ఏమైందండి? మీరు కాసేపు ఉండండి. స్వయాన మీరే ఒప్పుకున్నారు. మీ మాటలు నేను విన్నాను. మీ సిద్ధాంతి గారు ఇదే చెప్పారని అన్నారు. సాక్ష్యం బాబే. ఏరా, మాట్లాడవేరా? ఆవిడ మీ అమ్మ మీద అంత అభండాలు వేస్తున్నా ఇప్పుడు వాళ్ళకే కావలి కాస్తావా? అమ్మా, అత్తయ్య అబద్ధం చెప్పట్లేదు. అంటే నువ్వు చెప్పేది కూడా నిజమే. ఏయ్, మతుండే మాట్లాడుతున్నావా? ఇద్దరు మంచోళ్ళైతే ఇంత చేసిందెవరు? నేనే అమ్మా. నోర్మొయ్. ఏయ్, తప్పించుకోవాలని చూడకు. అత్తయ్య, తప్పు చేసిన వాళ్ళకన్నా చేసేలా ఉసిగొల్పిన వాళ్లదే తప్పవుతుంది. ఆ తప్పు చేసింది అక్షరే, నో డౌట్. అత్తయ్య గారు, తన మాటల్ని నమ్మకండి. కావాలని నా మీద కట్టుకథలు అల్లుతుంది. చేసేలా ఉసిగొల్పిన వాళ్లదే తప్పవుతుంది. ఆ తప్పు చేసింది అక్షరే, నో డౌట్. అత్తయ్య గారు, తన మాటల్ని నమ్మకండి. కావాలని నా మీద కట్టుకథలు అల్లుతుంది. అవునమ్మా, ఇప్పుడు నేను చెప్పే వరకు మీకెలా తెలీదో అత్తయ్యకి అక్షరకి కూడా తెలీదు. శృతి చెప్పింది అదే కదరా. దానికి తెలియనట్టే ఉండి నీ చేత చేయించింది. చెడపకురా చెడేవు అని ఊరికే అన్నారా? మోసం చెయ్యాలనుకుంది, దొరికిపోయింది. అయ్యో, మీరు కుళ్ళుని కక్కకండి. ఎవరేంటో తెలియకలేదు. మీరిలా మాట్లాడితే ఇంకేం చెప్పగలవండి? చెప్పేదేం లేదు. కుతంత్రాలు మానితే మీకే మంచిది. లేదంటే తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యురాల్ని కాను. తెలియక చేసిన తప్పుల్ని క్షమిస్తాను గాని తెలిసి చేసే మోసాన్ని సహించను. మరొక్క మారిలా జరిగితే బుజ్జమ్మగా కాదు, బెజవాడ బుజ్జమ్మగా పిలుస్తా పంచాయతీకి. జాగ్రత్త. అలాగే వదిలేస్తే మాట మీద నిలబడుతుందంటారా? ఆలోచించండి. ఆగో.
ఏంటి బుజ్జమ్మ, నీకు నా మాట కన్నా ఆ మాట ఎక్కువైపోయిందా? బయటికి పంపించినా అప్పుడు పోయేది నీ పరువే, గుర్తుపెట్టుకో. మీరెందుకు అంత ఆవేశపడుతున్నారు? నేను మీ మాటలు విన్నని చెప్పలేదే. మరి ఎందుకు బుజ్జమ్మ ఆపావు? అదే నాకిచ్చిన మాట తప్పకూడదని. అంటే చెప్తా. మామూలుగానే వదలను. ఆఫర్ ఇచ్చావుగా, అస్సలు వదలను. వదిలి పారిపోవాలని నువ్వే అనుకుంటావు. ఛాన్సే లేదు. నిన్నే ఏడిపిస్తా. ఏడ్చావులే. ఏయ్, అరవకు. ఏదో చేస్తానన్నావు కదా, చేసుకో. చూపిస్తాను, చూడు. చూడని చూపించకుండా వెళ్ళిపోతున్నావే. వెయిట్. ఇక దీంతోనా నేను ఉండాలి? ఏమండి శ్రీవారు, అంతా మీ వల్లే. ప్రతి ఏడు ఇంట్లో వ్రతం చేస్తారు కదమ్మా. రేపు ఏ సమయంలో రమ్మంటారో అడుగుదామని వచ్చాను. పురందరి లేదా అమ్మా? అత్తారింట్లో ఉంది శర్మగారు. రేపు వస్తారుగా కాశీ గారు? అంటే ఎప్పుడూ వ్రతం అమ్మాయితోనేగా జరిపిస్తారు? పిలుస్తాను. మంచిదమ్మా. ఎప్పట్లానే రమ్మంటారా? రండి. సరేనమ్మా, వస్తాను. మంచిది. వస్తానండి. ఇంకేం అనక్కర్లేదండి, నేను వెళ్లాల్సిందే. రే, త్వరగా రెడీ అయ్యిరా, వెళ్దాం. సరే అమ్మా. వెళ్తానట్టుంది. బేబమ్మ పంపదే. దేవుడా, ఏ దేవుడు కాపాడలేడు. వెళ్తున్నారుగా, అసలు ఏం డ్రామా ఆడారో తెలిసిపోతుంది. నో డౌట్. అబ్బా అక్షర, అమ్మ ఆ కలవకూడదు అంది గాని ఇలాంటి వాడికి చెప్పలేదుగా. ఆహా, భర్త అవసరాలు తీర్చడం భార్య ధర్మం. దగ్గరికి రావడాలు మాట్లాడుకోవడాలు చేయొచ్చు. ఇంకా అమ్మ చెప్పిన దూరం అది, ఇది కాదు. ఆహా, బా రాక్షరా, నురగ కళ్ళల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మంటలు పుడుతున్నాయి. అవునా? అవునక్షరా. సరే, వస్తున్నాను. బంగారం వచ్చేలోపు సబ్బు పూసేసుకోవాలి, అప్పుడే నమ్ముతి. అబ్బా అక్షరా, అమ్మ ఆ కలవకూడదు అంది గాని ఇలాంటి వాడికి చెప్పలేదుగా. ఆహా, భర్త అవసరాలు తీర్చడం భార్య ధర్మం. దగ్గరికి రావడాలు మాట్లాడుకోవడాలు చేయొచ్చు. ఇంకా అమ్మ చెప్పిన దూరం అది, ఇది కాదు. ఆహా, బా రాక్షరా, నురగ కళ్ళల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మంటలు పుడుతున్నాయి. అవునా? అవునక్షరా. సరే, వస్తున్నాను. బంగారం వచ్చేలోపు సబ్బు పూసేసుకోవాలి, అప్పుడే నమ్ముతి. అక్షర వచ్చేసినట్టుంది. అక్షర. అరవిందా, అమ్మా. నీ వేషాలు నా దగ్గర కాదు. దూరం పెట్టడానికి దగ్గర అవ్వకుండా చూసుకోవడం నాకు తెలుసు. పిచ్చి వేషాలు వేయకండి. లేదమ్మా. దాని మాయ నువ్వు నేర్చుకోకు. చచా, అక్షర చాలా. చాలే, అరిగిపోయిన రికార్డు వేయకు. అక్క దగ్గరికి వెళ్ళాలి, తొందరగా రా. ఈ విషయం ఇది చెప్పేసిందా? దాన్ని ఇంట్లో నుంచి పంపితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఏదో అనుకుంటాను, ఒక్కటే కాదు. చి నా బతుకు.
బంగారం ఏం పంపింది? తిట్లే అయి ఉంటాయి. వదినింట్లో మీ అమ్మగారికి నిజం తెలియకుండా మేనేజ్ చేయండి. ఇప్పుడు అదొకటి ఉంది కదా, అక్కడేమవుద్దో. ఏం మాట్లాడతావు? ఒక్క సామాను కూడా ఇక్కడ ఉండకూడదు, తీసుకుపోండి. అత్తయ్యగారు వద్దురా, నేనేం కష్టపడట్లేదు ఇక్కడ. పురందరి ఏంటి ఇవి కూడా కొనుక్కోలేము అని అందరూ అనుకునేలా మిమ్మల్ని అవమానిస్తాము అని అంటారా? నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. అసలు రానే రావద్దంటే ఎందుకొచ్చారు? అంటే కనీసం నా కూతుర్ని కూడా నేను చూసుకోవద్దా? చూసుకో, ఎవరొద్దన్నారు? నీ కూతుర్ని నీ ఇంటికే తీసుకెళ్లి అక్కడే పెట్టుకో, పంపకు. బేబమ్మా, కండిషన్ అదే. అమ్మా ప్లీజ్, దయచేసి వెళ్ళిపోండి. పురందరి, వ్రతమే కదమ్మా, మీరు చేసుకోండి. నేను లేకపోతే ఏంటి? వెళ్ళిపోండి అమ్మా, మాటలు పడకండి. అమ్మా రామ్మా, కొన్ని రోజులే కదా. 4 రోజులు చెప్తున్నారు కదమ్మా, రామ్మా. ఈ సంవత్సరం వ్రతం నీ చేతుల మీదుగా జరిపిద్దాం. వ్రతం లేదులేండి, దండం పెట్టుకుంటాను. పంతులు గారికి రావద్దని చెప్పేశాను. ఎందుకు బుజ్జమ్మా? నాకిష్టం లేదు. పాపం అత్తయ్య, వదినే ఉండుంటే వ్రతం చేయించి సంతోషపడేవారు. ఈ బాధే ఉండేది కాదు. ఏం అక్షరం? ఏయ్, మధ్యలో తనేం చేసింది? మాట్లాడుకో. నీ పెళ్ళామే. ఏంటి బుజ్జమ్మ? బంగారం లాంటి నా కూతురుతో వ్రతం చేయించుకోలేని స్థితికి తీసుకొచ్చారు. నువ్వు కాదన్నా, ఇదంతా నీ వల్లే, నీ వల్లే. కర్మ. ఏంటి, దెబ్బకి నరం కట్టయినట్టుంది. నోట మాట లేదు. ఇక నీ వల్లే అన్న మాట వినడమే. నీ వల్ల ఏం కాదు, కాదు. ఏం చేయలేకే నవ్వి వెళ్తుంది. ఇదేం చేస్తుంది? దీనివల్ల ఏం కాదు. ఉందమ్మా. దేనికే? అది అర్థమైంది కదమ్మా? అయిందే. ఏం అవ్వదమ్మా, నువ్వురా. సరేనమ్మా, వస్తాను. వర్కౌట్ అయితే బాగుండు. దుర్గమ్మ, అత్తయ్య గారి బాధని పోగొట్టడానికి అయ్యేలా చెయ్యి. మీరు తప్పకుండా రావాలండి. మీరు పిలిస్తే రావాలా? అసలు ఎలా అడుగుతున్నారు? ఎందుకు అడగకూడదు? ఎలా అడుగుతున్నారండి? నాకు తెలియకుండా మంతనాలు నడుపుతూ నా మాట లెక్క చేయని వాళ్ళింటికి నేనెలా వెళ్తాను? అమ్మా, అది పూర్తిగా నా తప్పే అని నీకెన్నిసార్లు చెప్పాలి? నమ్మకం లేకపోతే చెప్పు, ఇప్పుడే అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తానా? వస్తాను అన్నయ్య గారు. మంచిది. వస్తాను బాబు, ఉంటాను అక్షర. అలాగే అమ్మా. థ్యాంక్స్ మావయ్య. నాదే ఉందమ్మా, ఏదో ఉడతా భక్తి చూపిస్తున్నాను.
అంతా నువ్వేగా. కరెక్ట్ నాన్న.